పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని జై దుర్గా ఫాస్ట్ ఫుడ్ అండ్ కర్రీ పాయింట్ పై 6 టీవీ ప్రసారం చేసిన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ రమేష్ కర్రీ పాయింట్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ శనివారం రాత్రి ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీ నిర్వహించామన్నారు. కర్రీలో ఫుడ్ కలర్ కలిసిందన్న అనుమానంతో శాంపిల్ సేకరించామని, పరీక్ష అనంతరం రెస్టారెంట్ పై చర్యలు ఉంటాయన్నారు. కలర్స్ కేవలం స్వీట్లపై మాత్రమే వాడాలని, ఇతర ఆహార పదార్థాలపై కలర్లు వాడితే చర్యలు తీసుకుంటామన్నారు. జై దుర్గా ఫాస్ట్ ఫుడ్స్ అండ్ కర్రీ పాయింట్ అనే ఒక కర్రీ పాయింట్ ప్లస్ రెస్టారెంట్ మీద శనివారం వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు అనగా సోమవారం నాడు తనిఖీ చేసి కిచెన్ కానివ్వండి, స్టోర్ రూము, డైనింగ్ ప్లేస్ కానీ అన్నీ చెక్ చేశాము. చెక్ చేసేసి అక్కడ ఉన్నటువంటి అనుమానం మీద చికెన్ ఫ్రై శాంపిల్గా కలెక్ట్ చేసి పరీక్ష పంపిస్తున్నాము. ఈ పంపించిన తర్వాత వచ్చిన ఎనాలిసిస్ రిపోర్ట్ను బట్టి ఆ వ్యక్తి మీద తదుపరి చర్యలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ చట్ట ప్రకారం తీసుకోబడుతుంది. అది మొత్తం చెక్ చేసామండి. ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడా కూడా మటన్ లేదు, ఓన్లీ చికెనే ఉంది, చికెన్ కర్రీ ఉంది, చికెన్ ఫ్రై ఉంది.